కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామాల్లో సర్పంచులు సుమారు 600 కుక్కలను చంపి పూడ్చివేసినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పల్వంచ, ఫరీద్పేట, బండరామేశ్వర్పల్లి, వాడి, భవానీపేట పంచాయతీ పరిధిలో వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి విష గుళికలు కలిపి చంపినట్లు జంతు ప్రేమికులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంపి పూడ్చివేసిన వీధి కుక్కల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీసి వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. 5 సర్పంచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో వీధి కుక్కలను గ్రామాల నుంచి తరిమి కొడతామంటూ ఇచ్చిన హామీ మేరకు జంతువులను చంపడం ఎంతవరకు సమంజసమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసే వీధి కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వారు పేర్కొన్నారు. వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటి చంపడం సొల్యూషన్ గా అండి. మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్. అంటే వాటి వీధి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీజ్ చేయడం. ఇలా చేస్తేనే మనకు స్ట్రే డాగ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుందండి. సో మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చూస్ చేసుకోకుండా సైంటిఫిక్ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. సో